ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోధవ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు జిల్లా మలేరియా అధికారి హాజరై బోధవ్యాధిగ్రస్తులకు అవేర్నెస్ కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ బోధవ్యాధిగ్రస్తుల చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. పరిసరాలలో నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమలు విపరీతంగా పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, వైద్యుడు క్రాంతి కుమార్, ఆశా వర్కర్లు, నర్సులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. బేలా పిఎస్సిలో బోధకాల వ్యాధితో బాధపడుతున్న వారికి ఏదైతే మార్బిలిటీ మేనేజ్మెంట్ కిట్ ఇక్కడ సప్లై చేయడం జరిగింది. బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల వాళ్ళకందరికీ ఏదైతే మనకు దోమల నివారణ గురించి అవగాహన పరచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు వచ్చిన బోధక ఎక్కువ కాకుండా ఏ విధంగా మనం మేనేజ్ చేయాలో సంవత్సరానికి ఒకసారి 12 రోజుల పాటు ఈ డైథైల్ కార్బోనేట్ టాబ్లెట్ వేసుకోవడం కానీ, ఆల్బెండజోల్ టాబ్లెట్ వీక్లీ వన్స్ వేసుకోవడం, ఇట్లాంటి అవగాహన పరిస్థితితో పాటు ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలా కాళ్ళని మార్బిలిటీ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ వాటర్తో మొత్తం కడిగేసి తర్వాత సబ్బు నీళ్ళతో కడిగి శుభ్రంగా